ఆశ, ఏమిటి లైట్ కూడా వేసుకోకుండా ఒంటరిగా చీకట్లో కూర్చున్నావు? ఏమండి, మనం ఈ ఊరు దగ్గర ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. అరే, నీకు జ్యోతిష్యం కూడా తెలుసా? నాకు నిన్ననే ఈ ఊరి నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. నిజంగా? ఆశ, ఈ విషయం నిన్ననే మీ అమ్మ నాన్నలకు చెప్పాను. వాళ్ళను వదిలి ఉండలేవునని వాడు భయపడుతూ ఈ విషయం నీతో ఎలా చెప్పాలా అని తెగ మొదలు పడిపోతున్నారు. ఇప్పుడు ఆ సమస్య లేదు కనుక మనం హాయిగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడండి ప్రయాణం? రేపే. అమ్మా, ఆశా, రాయవరం అని మా తాతగారు ఊరని చెప్పానే, ఇదే. ఇక్కడున్న పొలాలు ఇల్లు ఈ మధ్యనే అమ్మేశాను. ఈ ఊళ్ళో రాము అని నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు, చాలా మంచివాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమిటో. రాము, నిన్ను చూస్తుంటే తప్పు చేయడం సరే, తప్పు అనే మాట అనడానికే భయపడే మనిషిలాగా అనిపిస్తున్నావు. నీకు ఈ శిక్ష పడడం ఆశ్చర్యంగా ఉండదయ్యా. జైలర్ బాబు విడినే వాళ్ళు ఇష్టం వస్తుంటే విన్నాను, అందులో నీ పేరు కూడా ఉంది. అవును, 4 ఏళ్ళు 4 గోడల మధ్యన పడున్నాను. ఆయన ఇంకెంతకాలండి, హాయిగా మీ అమ్మ మీ చెల్ల ఇక్కడికి పోయి సుఖంగా బతుకుదు. కానీ బాబు దమ్మా ఆమె తిందు గాని. వాడు నా కొడుకోయ్, నేను పిలిస్తే తప్ప రాడు. అబ్బోయ్, మీ కొడుకు 9 నెలలు మోసి కన్నారుగా బాబు, వస్తాడేమో చూద్దాం, పిలవండి. బాబు రమ్మా, బాబు ఇట్రా నాన్న. బాబు ఇటు రారా. బాబు రమ్మా, ఇటు రావాలి. అమ్మ దగ్గరికి రా. ఏ నాన్న, అమ్మ దగ్గరికి రావా? రావాలి. ఎవరు వస్తారు? బాబు వస్తాడో నువ్వు వస్తావో? బాబు వస్తాడో నువ్వు వస్తావో? బాబు నా పార్టీ, నా వైపే వస్తున్నాడు. ఇటు ఇటు ఇట్రా. నాన్న దగ్గరికి వెళ్ళకు, ఇటు. నువ్వు వస్తావు, బాబు వస్తాడో, రావాలి. మా నాన్న మీ పార్టీ టీ పార్టీయే. డిపాజిట్లు గలం చేసి లేడీస్ ముందు నా పరువు తీసేస్తావరా? ఓకే, రేపు డాడీ బిస్కెట్లు డాడీ చాక్లెట్లు నా దగ్గరికి వస్తావే, అప్పుడు చెప్తాను రా నీ పని. బాబు ముద్దు పెట్టమ్మా. వెరీ గుడ్. మరి బాబు వాళ్ళమ్మా? చాలు, హాస్పిటల్ టైం అయింది, వెళ్ళిరండి. వస్తాను, బాయ్, టాటా. కూర్చోమ్మా. చూడు, ఇది అమ్మ బువ్వ, ఇది నాన్న బువ్వ, ఇది మావయ్య బువ్వ. అరే జ్యోతి, నువ్వా? నేను ఇంకా ఎవరో అనుకున్నాను. అదేమిటి జ్యోతి అలా చూస్తున్నా? నేను మహాలక్ష్మిని. ఈ రోజే ఇక్కడ డ్యూటీలో చేరాను. ఏమైంది జ్యోతి నీకు? 3 ఏళ్ల క్రితం రైలు యాక్సిడెంట్ లో ఆమె జ్ఞాపక శక్తి పోయింది సిస్టర్. అప్పటి నుంచి పాపం ఇలాగే ఉంది. ఐసి, ఆ కేసు మీరు చూడాలి. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. ఆల్ ద బెస్ట్. దన్నాలు డాక్టర్ బాబు. ఏంటి ఇలా వచ్చారు? మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారట కదండి, పైగా 3 ఏళ్ళు అయిపోయింది. మీరుండగానే జ్యోతిని తీసుకెళ్లిపోదామని వచ్చానండి. సాక్ష్యాలు కావాలన్నారు కదండి, మా ఊరు మోతుబరులను తీసుకొచ్చాను. చెప్పండి అయ్యా. జ్యోతి భుజంగం బాబు గారి మరదలేనండి. ఇది ఊరందరికీ తెలిసిన విషయమే. మీరు నమ్మితేరా? మరి తమరు మాట్లాడరేమండి ప్రెసిడెంట్ గారు? నేనయ్యా ప్రెసిడెంట్నే కదండి అయ్యా. మమ్మల్ని ఇక్కడికి తోలుకొచ్చినప్పుడు నేను ప్రెసిడెంట్ని దూదేకులో కారణం అన్నారు కదండి అయ్యా.
ఊరుకోవయ్యా. నేను ఊరుకోనా? నేనట్టు ఊరుకుంటాను. కర్ణాన్నైతే నాకు పరువు తక్కువ. ప్రెసిడెంట్ అన్నారని ఈ సొక్క, ఈ కండవ ఇవన్నీ ఎత్తుకొచ్చాను. ముందు ఇది తేల్తండి, నేను ప్రెసిడెంట్నా కర్ణాన్నా? చూడు దస్తగిరే, అయితే కూనీ చేసి జైలుకి వెళ్ళి వచ్చినాడు కదా, నువ్వు ఎట్టా ప్రెసిడెంట్ అవుతావు? ప్రెసిడెంట్ నేను, నా మాట నువ్వు వినాల్సిందే. అయ్యా డాక్టర్ గారు, ప్రెసిడెంట్ గా నేను గుర్తున్నానా? సిస్టర్, ఈయన మీకు ముందే తెలుసా? ఎస్ డాక్టర్. ఈ భుజంగం జ్యోతి బంధువు కాదు, ఆమెది మా ఊరే. ఈ దౌర్భాగ్యుడికి ఆమెను అప్పగించకండి డాక్టర్. మహాలక్ష్మి, నువ్వు నా సీటీ చింపడానికి ఇక్కడ నర్సు ఉద్యోగంలో చేరావంటే నిన్ను హైదరాబాద్ ఆటో రిక్షాలోనో పెద్దవాడ సిటీ బస్సులోనో ఎక్కించి ఊరేగించిన పాపం లేదు. నువ్వు దుర్బుద్ధితో వెళ్ళిన దొంగ సాక్ష్యాన్ని తెచ్చావని అర్థమవుతోంది. ఇంకోసారి ఇలా ప్రయత్నిస్తే పోలీసు రిపోర్ట్ ఇస్తాను, జాగ్రత్త. ఆహా, మా బాగా పెట్టారండి గడ్డి. పోలీసులకు పట్టివ్వడం కాదండి, పోలేరమ్మకు బలిచ్చినా బుద్ధి రాదండి దిక్కుమాలి వదవు. తప్పుడు మాట వదులుతున్నావు రే నారిగా. యారా పేనుగా? డాక్టర్ గారు, ఈ అడ్డమైన వాళ్లకు పచ్చ నోట్లు చూపించి తలాపాతిగా ఇచ్చే తప్పుడు సాక్ష్యానికి తీసుకొచ్చింది వీడేనండి. జ్యోతి అన్నయ్య నిష్కారణంగా జైలుకి వెళ్ళటానికి కారణం కూడా వీడేనండి. జ్యోతి తల్లిదండ్రులు దిక్కుమాలిన చావు చావటానికి కారణం కూడా వీడేనండి. అమ్మో, నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తా ఉంటారు నక్కలోయాలా? చాలే ఆపరా కుక్కనాయాల. ఇన్నాళ్ళు నీ ఉప్పు తిన్న పాపానికి ఒళ్ళంతా తుప్పు పట్టి ఈ చెయ్యి రాలిపోయింది. ఇన్నాళ్ళు వేరే గత్యంతరం లేక నీ పంచన పడున్నానే. ఛీ, అదేరా నేను చేసిన మహాపాపం. అందుకే ఇప్పుడు రూట్ మార్చాను. ఒరే నారిగా, నారిగా, నీ సీటీ ఎలా చింపాలో నాకు తెలుసు. డాక్టర్ గారు వీడు. ముందు మీరంతా ఎక్కడి నుంచి వెళ్ళండి. ఫిగర్ అవుట్. జ్యోతి నా చేతికి ఎలా సిక్కదో నేను చూస్తాను. పదండి, వెళ్ళిపోదాం, పదండి. అయ్యా, మీరు చాలా చాలా మంచి పని చేశారయ్యా. ఇట్స్ ఆల్ రైట్. వస్తానయ్యా. రాము, రాము. నారాయణ, అరే ఏమిటయా చేయమైంది? ఇదే ఆ భుజంగంగాడు కొరుకు తినేశాడు గానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మన ఊరికి. అమ్మ చెల్లి ఎలా ఉన్నారు? మీ చెల్లెలు ఈ ఊళ్ళోనే ఉందయ్యా. ఇక్కడే ఉందా? ఈ ఊళ్ళోనే ఉంది. అయ్యో, రాత జరిగిన విషయాలు ఏవీ తెలిసినట్లేవు. రా, రా.